ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూసినటువంటి దైవ ప్రియులందరికీ కూడా మరి ముఖ్యంగా ప్రేమ సహవాసం తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా సేవలో ప్రభు మాటలు బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపాధ్యాయులై ఉన్నారు. కాబట్టి నేను కూడా గతంలో అదే వృత్తిలో అంటే ఉపాధ్యాయునిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఆయన సేవార్థమై ప్రభువు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా ఆత్మీయ అన్నలు, అక్కలు ఎందరో వారి యొక్క బోధనల ద్వారా బలపడి మరి నేటి కాలమందు మీ అందరికీ ఈ వీడియో ద్వారా ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్లో దైవ సందేశాలను అందించేటువంటి బోధకురాలిగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ ఉపాధ్యాయ దినోత్సవం వరకు సజీవుల సంఖ్యలో ఉంచి శ్రేష్టమైనటువంటి మంచి ఆరోగ్యంతో నింపి మీ అందరి ప్రార్థన ద్వారా మరి ప్రభువు ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే ఆరోపిస్తూ ఉన్నాను. మరి అందరికీ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి, బోధిస్తున్నటువంటి వారందరికీ కూడా సెలబ్రేషన్, మరి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సహించి సంతోషించుదామని కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నా కానీ అది మనందరిది ప్రభువులో. కాబట్టి ప్రత్యేకంగా మరి మన గ్రూప్లో ఈ వీడియో చూసినటువంటి వారిలో చాలామంది కూడా టీచర్స్, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు, మాస్టర్స్, మరి మేడమ్స్, సార్స్, నాకు తెలిసిన వారు ఎందరో ఉన్నారు. మరి వారందరి యొక్క ప్రోత్సాహం నాకుంది. అంటే ప్రార్థన సహకారం, అదేవిధంగా మరి మంచి మనసు కలిగిన వారు ఎందరో ఉన్నారు. మరి వారందరికీ కూడా మరొకసారి మన ది ఎక్సలెంట్ మినిస్ట్రీ ప్రేమ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి టీచర్ వృత్తి, ఎన్నో వృత్తులు ఉంటాయి కానీ భూమి మీద టీచర్ వృత్తి అనేది ఎంతో గొప్ప వరం. బీఈడి, బిఎడ్ చేసినంత మాత్రాన టీచర్ అని అనిపించుకోలేరు. ఎందుకు అంటే ఏదో విద్యాపరంగా నువ్వు చదువుకోవటం వేరు, కానీ పరలోకమందున్న తండ్రి కొందరిలో ఆ తలాంతును పెడతాడు. ఆ తలాంతు ఉన్నవారు శాలరీ కోసం పనిచేయరు. ఒక వ్యక్తుల జీవితాన్ని బాగు చేయటం కోసం, ఒక వ్యక్తుల జీవితం కోసం అంకిత భావంతో చేసేవారే నిజమైనటువంటి ఉపాధ్యాయులు. ఆ అంకిత భావం వారి హృదయాలలో రగులుతూ ఉంటుంది. దానికోసం వాళ్ళు అన్నము నీళ్లు మానేసి కూడా మరి దాన్ని స్టడీ చేస్తూ ఉంటారు. అందుకనే ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ లెర్నర్ అంటారు. అంటే ఒక ఉపాధ్యాయుడు తనకు వచ్చు అని ఎప్పుడు కూడా అనుకోడు, విర్రవీగడు, అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే. కాబట్టి తనకు తెలుసుకోవాలనే తపన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది నిజమైనటువంటి ఉపాధ్యాయునికి. ప్రొఫెషనల్ టీచర్ అంటారు వాళ్ళని. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన యొక్క టీచింగ్లో క్రొత్తదనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి తెలియకపోతే అడిగి తెలుసుకొని బోధిస్తారు. కాబట్టి అటువంటి గురువులు పూర్వకాలంలో ఈ టీచర్ అనే పదాన్ని గురువు అని పిలిచేవాడు. మా చిన్నప్పుడు కూడా గురువు గారు అని మా అమ్మగారు అంటూ ఉండేవాళ్ళు. మా గురువు గారు అని వాళ్ళు కూడా అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి గురువులు అయితే యేసుప్రభు మీరు గురువులు అని పిలువబడవద్దు అని చెప్పారు, మీరు బోధకులని పిలువబడవద్దు అని చెప్పారు. కానీ మరి ఆయనే కానీ భూమి మీద ఈ వృత్తులన్నీ కూడా పెట్టింది కూడా ఆయన. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. ఆ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకురాకుండా ఈరోజు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ఇందాక ఒక పాప వచ్చినటువంటి డిఈఓ గారితోటో ఏమో ఒక ఆఫీసర్ గారితో తన టీచర్ గారి మీద ఎన్ని కంప్లైంట్స్ చెప్తున్నారో. మరి ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి, మీకేం తెలుసండి, ఎప్పుడో ఒకసారి వస్తారు, మాకు సరిగ్గా టీచ్ చేస్తే మేము ఇలా ఉండము అని
వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి ఉపాధ్యాయులారా, మరి అది టీచర్ వృత్తికే కళంకం. కాబట్టి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, కానీ నీవు ప్లస్లో ఉండాలి అని లోకానికి వెలుగు టీచర్స్ అంటే. కాబట్టి నువ్వు రియల్ టీచర్ ఇన్స్పైర్స్ అని చెప్పేవాళ్ళు మా హెడ్ మాస్టర్ గారు నవీనా స్కూల్లో నగరాల్లో. కాబట్టి నిజమైనటువంటి టీచరు స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తుంది. నేను అన్నిటికీ కూడా వాళ్ళు మర్చిపోలేరు. కాబట్టి ఈ టీచర్స్ డే రోజున నీకు కొన్ని గిఫ్ట్స్ రావచ్చు, లేదా కొన్ని అవార్డ్స్ రావచ్చు, ఇంకా ఏదైనా నీకు రావచ్చు, బహుమానాలు రావచ్చు, మంచిదే. కానీ నిజమైనటువంటి బహుమానము వాళ్ళ జీవితాలను వెలిగించటం, వాళ్ళకి నువ్వు సరైనటువంటి పాఠాన్ని నేర్చుకొని బోధించటం. కాబట్టి ఆ బోధించే వారినే పరిశుద్ధాత్మ తండ్రి ఈ బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాసాడు అంటే, సొలొమోను చక్కటి వాక్యాన్ని రాశాడు. ఏంటది అంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనములో, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అని రాశాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీ ప్రజలమైన అయ్యా, ఇదిగో నీ ప్రజలైనటువంటి వారిని దర్శించి బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, కర్ణభూషణం అంటే కర్ణం అంటే చెవికి పెట్టుకునేటువంటి భూషణం, చెవికి పెట్టుకునే బంగారపు వస్తువు ఎలాంటిదో, అపరంజి ఆభరణం, ఇది కూడా బంగారపు ఆభరణాలు, రకరకాల ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఆ ఆభరణాలను చూసుకొని మురుసుకుంటూ ఉంటారు. కానీ నీ ఒక గుడ్ ఇన్స్ట్రక్టర్ అంటే నువ్వు మంచి ఉపదేశం చేసేటువంటి వ్యక్తివైతే, ఒక మంచి సేవకునిగా మంచి ఉపదేశాన్ని నువ్వు చేయగలిగితే, లేదా ఒక మంచి లెసన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి దాని ఆమూలాగ్రం చదువుకొని నీవు బోధించినట్లయితే, నీవు నీ పిల్లల హృదయాలలో, నీ విశ్వాసుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. జ్ఞానం అంత గొప్పది. కాబట్టి దేవుడు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తిలో పెట్టాడు. ఆ వృత్తికి కళంకం తీసుకురాకుండా, ఆ వృత్తికి నీవు న్యాయం చేసి నీవు అనేక మంది పిల్లల హృదయాలలో నిలిచిపోతావు. మిగతా వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాలు, రాజకీయ నాయకులు ఉన్నారు, కొన్ని సంవత్సరాలే ఉంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు దిగిపోతారు. కానీ టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి నాకు కొంతమంది పిల్లలు, నేను బయటకు వెళ్తూ ఉంటుంటే మొన్న ఒక ఆటో ఎక్కాను, చూస్తే మా స్టూడెంట్ నాకు నేను డబ్బులు ఇవ్వకపోతే తీసుకోలేదు. ఎందుకని అంటే టీచర్ గారు అని గౌరవం, అది గౌరవప్రదమైన వృత్తి. కాబట్టి ఆ గౌరవప్రదమైన వృత్తిని గౌరవంగా కాపాడుకోవాలి. మరి టీచర్ అనే పదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి భాష్యం, టీ అంటే టాలెంటెడ్ పర్సన్. కాబట్టి టీచింగ్ అంటే ఏదో ట్రైనింగ్ అయి చెప్పే టీచింగ్ వేరు. కానీ దేవుడే ఒక వ్యక్తి హృదయంలో తలాంతు పెడతాడంటే టీచింగ్, వాళ్ళకి అది స్పిరిట్తో, అంటే లోపల వాళ్ళు దేవుడిచ్చిన స్పిరిట్, ఆ స్పిరిట్ మాట్లాడతాడు. వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళని ఎవ్వరు అణచివేయలేరు. వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో చేసినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాళ్ళు రాణిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడే కోరుకొని ఆ వృత్తిలో పెట్టాడు కాబట్టి అటువంటి వాళ్ళ దేవుడు నన్ను కూడా ఉంచాడు. అందుని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని వేలాది మంది పిల్లలకి చదువు చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి కూడా ప్రభువుని సమయంలో స్తుతిస్తూ ఉన్నా. మరి ఈ అంటే ఎడ్యుకేటెడ్ అంటే తలాంతు ఉన్నంత మాత్రం కాదు, కానీ చదువు కూడా దానికి అవసరం. కాబట్టి ఆ చదువు కోసమే చక్కగా చదువుకునే వ్యక్తే, బాగా చదివే వ్యక్తే, బాగా ఆమూలాగ్రం చదవగలిగిన వ్యక్తే, అన్నీ అర్థం చేసుకోగలిగిన వ్యక్తి మాత్రమే సరిగా టీచ్ చేయగలుగుతారు. ప్రియులారా, ఏ అంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అటెండ్. మనం ఉదయకాలం వాట్సాప్లో ఇచ్చినటువంటి వాక్య భాగం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము. దీనికి ఇంగ్లీష్లో ఏమనుంది అంటే, మై సన్ అటెండ్ అండ్ టు మై విజ్డమ్. మై సన్ అటెండ్ అండ్ టు మై విజ్డమ్ అంటే నా జ్ఞానం కోసం నువ్వు హాజరవు. కాబట్టి స్కూల్కి ఎందుకు వెళ్ళాలంటే ఫీజులు కట్టాం కాబట్టి స్కూల్కి వెళ్ళటం కాదు.
ఈరోజు పిల్లలు చాలామంది ఆందోళన ఎందుకు ఉంటున్నారంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఉంటున్నామని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానం కోసం స్కూల్కి వెళ్ళాలి. చిన్నపిల్లల జ్ఞానం కోసం నీవు తల్లిగా తండ్రిగా పిల్లల్ని కూడా ప్రోత్సహించి వారిని ఎన్నడూ కూడా విస్మరించకుండా వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేలాగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. టీచర్కి కూడా రెగ్యులారిటీ ఉండాలి. కాబట్టి ఆ రెగ్యులారిటీ నీకుంటే నీవు నీ లెసన్ ప్లాన్ని అంటే నీవు లెసన్స్ని జాగ్రత్తగా నువ్వు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోగలుగుతావు. దానికి నీకు ఒక ప్లాన్ ఉంటే పిల్లల్ని కూడా నువ్వు ప్లాన్డ్గా వాళ్ళని తరో చేయగలుగుతావు. లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, పిల్లల్ని కూడా కన్ఫ్యూషన్లో పడేసేది సగం కొద్దిమంది టీచర్స్. ఎందుకని అంటే ప్లాన్ లేకుండా ఆ క్లాస్కి వెళ్ళటం వల్ల అప్పుడప్పుడు చూసుకోవటం వల్ల లెసన్ అప్పుడప్పుడు చూసుకోవటం వల్ల కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి తక్కువ మార్కులు రావడానికి కారణం కూడా ఒక మైనస్ పాయింట్ అది. కాబట్టి నువ్వు అడుగు పెడుతున్నావంటే ఫుల్ డేటాతో నువ్వు బయట అడుగు పెట్టాలి క్లాస్లో. అంటే ఆ లెసన్ మీద పట్టు నీకు రావాలి. అప్పుడే నువ్వు దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకి టీచ్ చేయగలుగుతావు. రెండవది అటెన్షన్. కాబట్టి నువ్వు టీచర్గా పిల్లల యొక్క అటెన్షన్ని నువ్వు పొందుకోవాలి. నువ్వు చెప్తూ ఉండగా వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేస్తే నువ్వు చెప్పేది గాలిలో కలిసిపోతుంది. కాబట్టి చక్కగా నువ్వు చెప్పేటప్పుడు వాళ్ళందరూ నీ వైపు చూస్తున్నారా లేదా అనేది గమనించుకోగలగాలి. మరి అడోరబుల్ అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి అంటే అడోర్ అంటే మరి నాకు దీనికి సంబంధించి దత్తత అట్లా అడాప్ట్ అయి ఉండొచ్చు. దయ కలిగిన ఆ వ్యక్తివై ఉండాలి అని కూడా అయి ఉండొచ్చు. నేను నాకు సరిగా చూసుకోలేకపోయాను, క్షమించండి. తర్వాత సి అంటే క్యారెక్టర్. అంటే పిల్లలు నీ క్యారెక్టర్ చూస్తారు. నీ డిగ్రీ లోపల వాళ్ళకే తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. కానీ పిల్లలు చూసేది నీ ప్రవర్తనే. కాబట్టి ఒక మంచి ప్రవర్తన, యేసయ్య మంచి బోధకుడు. కాబట్టి ఆయన క్యారెక్టర్కి ఎవ్వరు వంక పెట్టడానికి వీలు లేదు. ఎందుకని అంటే ఆయన అంతగా పరిశీలించే దేవుడు, పరిశీలించేటువంటి పరిశీలకుడు. కాబట్టి చక్కని ప్రవర్తన, చక్కని నియమావళి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. కాబట్టి ఆయన క్యారెక్టర్కి ఎవరు వంక పెట్టడానికి వీలు లేదు. కాబట్టి నీ క్యారెక్టర్కి నీ పిల్లలు ఎక్కడా కూడా వంక పెట్టకూడదు. నువ్వు సిగరెట్ తాగుతున్నావని కానీ, వేరే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నామని కానీ, ఇందాక యూట్యూబ్లో అమ్మాయి కనుక కంప్లైంట్ చేసినట్టుగా అలాగ కంప్లైంట్ చేయకుండా ఉండే విధంగా నీ క్యారెక్టర్ని అంటే నీ ఒక మంచి స్వచ్ఛతని నీవు కలిగి ఉండాలి. నువ్వేం బోధిస్తున్నావు